హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. ఇంట్లోనే చాలా సులభంగా మరియు ఎంతో రుచికరంగా తయారయ్యే వెనీలా స్పాంజ్ కేక్ ఎలా చేయాలో చూసేద్దామండి. ముందుగా ఒక గిన్నె మీద ఇటువంటి జల్లెడని పెట్టుకోండి. జల్లెడలో 1 కప్పు వరకు మైదా పిండిని వేసుకోండి. 1 టీ స్పూన్ అంత బేకింగ్ పౌడర్ని వేసుకోండి. 1 సగం టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోండి. 1/2 కప్ వరకు షుగర్ని పౌడర్ కింద చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ పదార్థాలన్నిటినీ కూడా ఒకసారి బాగా జల్లించుకోండి. మరొక గిన్నెలోకి 3 కోడిగుడ్లను పగలగొట్టుకుని వేసుకోండి. దీంట్లో నుండి ఎల్లో సొనను తీసి పక్కకి ఉంచుకోండి. ఎల్లో సొనను సపరేట్గా పెట్టుకున్నాక ఇప్పుడు ఈ ఎగ్ వైట్స్ని మాత్రమే బీటర్తో బాగా బీట్ చేసుకోండి. ఈ విధంగా ఎగ్ వైట్స్ బాగా ఫోమ్ వచ్చేలాగా బీట్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా మనము సపరేట్గా ఉంచుకున్న ఎగ్ ఎల్లోస్ని కూడా ఇందులో వేసేసుకోండి. ఈ విధంగా బాగా బీట్ చేసుకున్నాక దీంట్లోకి 1/4 కప్పు వరకు పాలను వేసుకోండి. ఇప్పుడు పాలు కూడా బాగా కలిసేలాగా బీట్ చేసుకోండి. ఇప్పుడు 1/3 కప్పు వరకు నూనెను కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా జల్లించి ఉంచుకున్న మిశ్రమాన్ని కూడా ఈ ఎగ్ వైట్స్లో కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా ఒకవైపు మాత్రమే తిప్పుకుంటూ కలుపుకోండి. ఈ విధంగా మిశ్రమాన్నంతా కూడా ఉండలు లేకుండా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకవైపు మాత్రమే కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకోండి. కేక్ మౌల్డ్ తీసుకుని దాంట్లోకి ఒక పేపర్ని వేసుకొని బటర్ని బాగా మౌల్డ్ అంతా పట్టేలాగా గ్రీస్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా మైదా పిండిని చల్లుకుని బాగా మౌల్డ్ని డస్టింగ్ చేసుకోండి. ముందుగా మనం తయారు చేసి ఉంచుకున్న కేక్ మిశ్రమాన్ని ఈ కేక్ మౌల్డ్లో వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా ట్యాప్ చేసుకోండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కేక్ స్టాండ్ని పెట్టుకొని దాంట్లో ఈ కేక్ మౌల్డ్ని పెట్టుకోండి. ఒక మూత పెట్టుకొని కేక్ ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు మనం కేక్ మీద అప్లై చేసుకోవడానికి విప్పింగ్ క్రీమ్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. ముందుగా విప్పింగ్ క్రీమ్ పౌడర్ని ఒక గిన్నెలోకి వేసుకోండి. 1/2 కప్ వరకు చాలా చల్లగా ఉన్న పాలను కూడా వేసుకోండి. ఇప్పుడు ఒక బీటర్తో బాగా బీట్ చేసుకొని విప్పింగ్ క్రీమ్ లాగా చాలా థిక్గా మారేంత వరకు బీట్ చేసుకోండి. ఈ విధంగా థిక్ పీక్స్ కింద క్రీమ్ ఫామ్ అయ్యేంత వరకు బీట్ చేసుకుని దీన్ని రిఫ్రిజిరేటర్లో ఉంచుకోండి. ఇప్పుడు కేక్ మీద మూత తీసుకుని ఉడికిందో లేదో ఒక ఫోర్క్తో చిన్నగా గుచ్చి చూడండి. ఫోర్క్కి ఏమాత్రం తడి అంటకుండా పొడిగా వస్తే కేక్ ఉడికిపోయినట్టే అండి. కేక్ చల్లారాక ఒక ప్లేట్లోకి డీమౌల్డ్ చేసుకోండి. ఇప్పుడు కేక్ని ఒక పెద్ద నైఫ్తో కానీ లేదంటే ఒక థ్రెడ్తో 2 ఈక్వల్ పార్ట్స్ కింద కట్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ని పక్కన ఉంచుకొని ముందు కింద లేయర్ మీద ఈ విధంగా బాగా విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోండి. ఇప్పుడు సెకండ్ లేయర్ని కూడా దాని మీద పెట్టుకుని పూర్తిగా విప్పింగ్ క్రీమ్ అంతా కూడా కేక్ చుట్టూ ఫిల్ అయ్యేలాగా అప్లై చేసుకోండి. ఈ విధంగా క్రీమ్ అంతా కూడా నీట్గా కేక్ చుట్టూ అప్లై అయ్యేలాగా అప్లై చేసుకోండి. ఇప్పుడు చాక్లెట్ స్ప్రింక్లర్స్తో ఈ విధంగా కేక్నంతా కూడా డెకరేట్ చేసుకోండి. చాలా ఈజీగా మరియు ఎంతో రుచికరంగా ఉండే వెనీలా స్పాంజ్ కేక్ తయారైపోయిందండి. ఈ రెసిపీని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు
త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.